చెన్నూరు చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు సున్నుండలు చేసి చూపిస్తాను. సున్నుండలు హెల్త్కి కూడా మంచిదండి, మంచి స్వీటు. సున్నుండలకు కావాల్సిన పదార్థాలండి, నేను 1 కిలో మినపగుళ్ళు తీసుకున్నాను. ఈ మనం ఇడ్లీకి తెచ్చుకుంటాం కదా మినపగుళ్ళు, సాయిగుళ్ళు, ఇవి తీసుకున్నాను. మినువులతో కూడా చేసుకోవచ్చు. మనకి తిరగలు ఉండాలి, ఇసిరి పొట్టు తీయాలి అంటే అది పాతకాలం పద్ధతి, అది చాలా బాగుంటాయండి. ఆ మినువులు కూడా మీకు చేసి చూపిస్తాను. ఇవ్వనండి. ఇప్పుడు మనం ఇంట్లో అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ స్వీట్ కావాలనుకుంటే, ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా సింపుల్గా చేసి పెట్టుకోవడానికి మినువులండి. కిలో మినువులకి ఇవ్వనండి. ఈ టీ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలండి. ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. అరకిలోకి 100 గ్రామ్స్ వేయాలి. 200 గ్రామ్స్ బియ్యం వేగించుకోవాలండి, బాగా వేగించుకోవాలి. ఇగోనండి, ఒక 5-6 ఇలాచి కావాలి. 1 కిలోకి కిలో బెల్లం కావాలండి. ఇగో నెయ్యి అండి, నెయ్యి తీసుకున్నాను. ఒక 1/2 కిలో పైనే పడుతుంది ఉండలు చేయడానికి నెయ్యి. అది మీకు ఈ వేగించి చూపిస్తాను. ఈ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. నేను వేగించి చూపిస్తాను. బియ్యం కూడా సపరేట్గా వేగించుకోవాలి. ఆ బియ్యం వేరే అవి వేగించి తీసేసుకుని ఆ బండిలో బియ్యం వేసుకుని బాగా వేగించుకోవాలండి. ఇగోనండి, వేగించి చల్లారబెట్టి తెచ్చాను నేను మినువులు బియ్యం కూడానే. ఇగోనండి, ఇలా చక్కగా ఈ కలర్ రావాలి బియ్యం. ఇదిగోనండి, బియ్యం కూడా ఇదే కలర్ రావాలి, సేమ్ ఇలా వేగించుకోవాలి. తెల్లగా ఉంటే మళ్ళీ బాగుంటుందండి. ఇలా వేయించుకుంటే 2 కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని బాగా చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇలాగ బెల్లం కూడా, నేను గడ్డ బెల్లం తీసుకున్నాను కనుక ఇది పొడి చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మిక్సీ పడదామండి. ఈ మిక్సీ పట్టేటప్పుడే ఈ పొడిలోనే ఇలాచి కూడా వేసేద్దాం. ఇలాచి పౌడర్ ఏదే సపరేట్గా పట్టక్కర్లేదు. ఇది మెత్తగా జల్లించుకోవాలి. మెత్తని రేకు వేసుకుని జల్లించుకోవాలని మీకు చూపిస్తాను. ఇదిగోనండి, మిక్సీ జార్ తీసుకుని వేసుకుని మెత్తగానే పొడి కొట్టి జల్లిద్దాం. ఇదిగోనండి, మిక్సీ పట్టుకొచ్చి మెత్తని రేకు వేసుకుని జల్లించుకోవాలి. ఈ జల్లించిన తర్వాత మళ్ళీ ఈ మరుగు వస్తుంది కదండి, మళ్ళీ వేసుకుని మళ్ళీ మెత్తగా అయ్యే వరకు అలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లాగా రావాలి. ఇవ్వనండి, నేను జల్లెడ పట్టి పెట్టాను, చక్కగా స్మూత్గా ఉంది పిండి. ఇప్పుడు నేను బెల్లం చితక్కొట్టి పెట్టాను కదండి ఇక్కడ. ఈ బెల్లం ఈ మిక్సీ జార్లో వేసి, ఎందుకంటే తరగడానికి ఇది గట్టి బెల్లం కనుక, అంటే గట్టి బెల్లం టేస్ట్ ఉంటుందని, స్వీట్ బాగుంటుందని గట్టి బెల్లం తీసుకున్నాను. ఇలా చితగొట్టి ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది ఒక్కటే పడితే జార్లు పోతాయండి. కొంచెం ఇందులో ఈ పొడి వేయాలి. ఈ పట్టిన పిండి వేస్తే చక్కగా పొడిగా వస్తుంది. మీకు చూపిస్తాను. మిక్సీ పడతానండి. ఇదిగోనండి, బెల్లం వేసి పట్టిన తర్వాత ఇదిగోనండి ఇలాగ పొడిలాడితే చక్కగా బెల్లం కూడా పిండిలాగా అయిపోయింది. ఇది ఒక పక్కన పోసేస్తున్నాను. మొత్తం అసలు గడ్డలు లేవండి, గడ్డలు లేకుండా చక్కగా ఇదిగోనండి స్మూత్గా పొడిలాగా అయిపోయింది. మళ్ళీ మనం అందులో వేసి నలగొట్టుకుని చేసే కన్నా ఇది బెస్ట్ మెథడ్ అండి ఇది. మళ్ళీ అలాగే ఉన్న బెల్లం అంతా కిలోకి కిలో బెల్లం వేసుకోవాలండి. ఒక 100 గ్రామ్స్ షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. బెల్లం అయితే ఐరన్ కదండి, బాగుంటుంది. ఇగోనండి, మళ్ళీ అలాగే కొంచెం పొడి పిండి వేస్తే ఇలాగ మిక్సీ పట్టిన పిండి ఇలాగే ఇలా వచ్చేస్తే మొత్తం అంతా ఇలా పట్టేసుకోవాలి. ఇందులో ఇలా యాలక్కాయలు కూడా వేసి పట్టేసానండి. పిండి పట్టినప్పుడే యాలక్కాయలు వేసాను. నెయ్యి కాగింది, బాగా కాగినట్టు కొంచెం మనం ఈ పిండి రవ్వలా వేస్తే అది కూడా అలా మసిలినట్టు వస్తే కట్టేయచ్చు. నెయ్యి చాలా వేడిగా ఉండగా తీసుకొచ్చాను. ఇందులో పోసి పిండి ఇలా చేసుకున్నాండి. మధ్యలో నెయ్యి మాత్రం వేడిగా ఉండాలండి. అలా పోసుకుని మనం చెయ్యి మాత్రం పెట్టకూడదు, కాలిపోద్ది. ఇలా గరిటతో కలుపుకోవాలి. సరిపడా నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోవటమేనండి. ఇవ్వనండి, దీన్ని సరిపడా పోసుకుని చక్కగా లడ్డూల్లాగా చేసేసుకోవటమే. కిలో మినువులకి 1/2 కిలో నెయ్యి సరిపోద్దండి. మనం ఇంకా టేస్ట్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకొని చేసుకోవచ్చు. పిండి అంతా ఇలా కలిసిలాగా కలుపుకోవాలి. కాస్త పోద్దాం.
ఇప్పుడు సరిపోతుంది ఆ నెయ్యి అంతా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చెయ్యి పెట్టి కలపాలి. ఇది కొంచెం ఒక్కరవ చల్లారుతుంది కనుక ఇలా వేడి మీద చక్కగా ఉండలు చేసేసుకోవచ్చు. ఇవ్వండి, సరిపోయింది నెయ్యి కరెక్ట్గా. కమ్మగా ఉందండి నెయ్యి, చక్కటి వాసన వస్తుంది. సున్నుండల పిండిలో పోసేసరికి మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోనండి చక్కగా ఇగో మనకి ఇలా ఉండయి, ఇలాగా చేసుకోవటమే. ఇంకో కొంచెం నెయ్యి పోసుకున్నా ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇంకొంచెం వేస్తున్నాను నేను, టేస్ట్ బాగుంటాయని. ఇవి పిల్లలకు కూడా బలం అండి. ఈ సున్నుండలో ఇలాగ మొత్తం కలిసిన తర్వాత ఓ పక్కకి ఇలా పెట్టుకుని, అంటే తక్కువైతే గబగబా చేసేసుకోవచ్చు. ఇది కిలో పిండి కనుక ఇలా పెట్టుకుని చక్కగా కాస్త పిండి తీసుకునండి. ఇలాగ మనకి ఏ సైజు కావలిస్తే ఆ సైజు ఉండలు చేసేసుకోవటమే. అది కూడా అండి చక్కగా వచ్చినాయి. ఇలా చేసేసి ఒక పళ్ళులో పెట్టుకోవటమే. అది కూడా అండి చక్కగా ఈ సైజులో అయితే సరిపోతాయి. ఇవ్వనండి కిలో మినువులు, కిలో బెల్లం, అరకిలో నెయ్యి చేస్తే ఇవి అయినాయి. చాలా చాలా బాగుంటాయండి ఇవి. మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఒక 1/2 కిలో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.